కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ రాత్రి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి మేము కొంచెం ఆలస్యం అవడానికి గల కారణం, మరి అంకుల్ గారు దాదాపుగా 2 నెలల నుండి మన దగ్గరికి ప్రార్థనకి రావడం లేదు. మా సిచ్యువేషను చాలామంది అర్థం చేసుకోరు. కారణం ఏంటంటే, మేము వెళ్ళాలనుకుంటాం, కొన్ని కారణాల వల్ల నేను 3 వారాలు అయ్యింది బరికెళ్ళిపోవడం, విజిటింగ్కి వస్తానని. సేమ్ బెడదమూరు కూడా 3 వారాలు అయిపోయింది. ఈ వారం నేను విజిటింగ్కి వస్తానని ఆ వారం వెయిట్ చేస్తారు. మేము ఏ వారం మేము చెప్తామో ఆ వారం అసలు కుదరదు. ఎందుకంటే సేవలో మరి ఒక పరిచర్య కాదు, ఒక చోట కాదు, కొన్ని కారణాల వల్ల మేము వెళ్ళలేకపోయాం. ఏదేమైనా గత 2 నెలల నుండి వెళ్ళాలని మాకు ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళకపోయి ఏదేమైనా ఈరోజు నిన్న వచ్చి ఇంటికి వస్తే గుమ్మం తాళం వేస్తుంది, లేదు. ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాము, ఫోన్ బిజీ వచ్చి. ఏదేమైనప్పటికీ ఈరోజు 4 గంటలకు ఫోన్ చేస్తాను, ఇంట్లో ఉన్నామయ్యా అని చెప్పారు. కారణం ఏంటంటే అంకుల్ గారికి బాగోలేదు, అనారోగ్య పరిస్థితులు ఉండటం వల్ల వాళ్ళు రాలేకపోయారు. చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నారు. వారి కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారి కుటుంబం కొరకు మనం అందరం కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వెళ్తాంతోనే చాలా దుఃఖపడ్డారు, చాలా దుఃఖపడి చాలా సంతోషపడ్డారు. ఏదేమైనప్పుడు కూడా మేము వారం వద్దాం అనుకున్నామయ్యా, మీరు వచ్చారని చాలా సంతోషపడ్డారు. కనుక వాళ్ళే కాదు, ఎవరైనా వాళ్ళకి ఉంటే వారందరి వరకు మనందరూ కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేకాని దైవజనుడు రాలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు అన్నటువంటి ఆలోచనలు మీరు పెట్టుకోవద్దు. మాకుంటుంది, మా బిడ్డలే కదా, బాగోలేరు, దర్శించాలని గృహాల్లోకి వెళ్ళి ప్రార్థన చేయాలి మాకుంటుంది. దైవజనుడు మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయాలి మీకుంటుంది, రావాలని మాకు కూడా ఉంటుంది. కనుక ఈ బిజీ షెడ్యూల్ వల్ల మేము రాలేనటువంటి పరిస్థితి. వస్తాం ఏదో ఒక రోజున, దేవుడు వీలు పడితే. ఆ దేవుడు చెప్తూ ఉండాలి కదా, మనం అనుకున్నది ఏది కూడా జరగదు. దేవుడు ఎప్పుడు అనుకూలిస్తాడో, ఎప్పుడు ఆ సమయాన్ని ఇస్తాడో ఆ సమయంలోనే మీ మధ్యకు రావడం జరుగుతుంది. కనుక మంచిది ప్రియుల, రాత్రి ఆలస్యమైంది కనుక క్లుప్తమైనటువంటి సందేశం ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను. చూడండి, ఋతు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ఋతు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. చదవాలి ఎంతసేపు? ఋతు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు, ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పార పెట్టింప పోవుచున్నాడు. చాలు. ఈ రాత్రి మన వాక్య సందేశం ఏంటి? ఈ రాత్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి అనేసరికి పెద్ద కళ్ళు చూస్తున్నారు ఏమైపోతుందో అని చెప్పేసి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బోయాజును గురించి తెలియపరుస్తున్నటువంటి మాట. బోయాజు మరి రూతమ్మతో పలుకుతున్నటువంటి మాట. ఈ రాత్రి నయోమి చెబుతా ఉంది రూతమ్మతో, అమ్మా, మనకి ఒక బంధువుడు ఉన్నాడు ఈ బెత్లెహేము ప్రాంతములో. ఆయన చాలా ధనవంతుడు, చాలా భూములు కలిగిన వాడు, చాలా ఆస్తిపరుడు, ఈ ప్రాంతంలోనే పేరుగాంచినటువంటి వాడు. కానీ ఈ రాత్రి యవల పంటను ఆయన తూర్పారబోచున్నాడు. ఏ మార్గం వస్తున్నాడంట? తూర్పారబోచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దీవక్కడికి వెళ్ళు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మాట ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. పొలము అనగా దేవుని సంఘాన్ని సూచిస్తా ఉంది. దేవుని పొలములో మనం ఉన్నాం. సంఘం అనే పొల తోటలో మనము ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఉన్నాము.
బోయాజు యవల పంటను తూర్పారబోసినట్లుగా చాలా కాలం క్రితం ఒక వర్తమానం మీకు చెప్పా, గుర్తుందో లేదో? చేట, కొడవలి, గొడ్డలి. గుర్తుందో ఎవరికి ఈ వర్తమానం? దేని గురించి? చేట, కొడవలి, గొడ్డలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి యేసయ్య చేతిలో ఉన్నాయి. కడవరి దినాలలో గొడ్డలి దేనికి సాదృశ్యమో, కొడవలి దేనికి సాదృశ్యమో, చేట దేనికి సాదృశ్యమో నాలుగు సందర్భాలు చెప్పారు. 4వదిగా మేకలు, గొర్రెలని. కనుక దైవ జనాంగమా, ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ రాయబడినటువంటి మాట, బోయాజు ఈ రాత్రి ఏం ఆరబోస్తున్నాడంట? తూర్పు ఆరబోస్తున్నాడు. ఇదే మాట ఈ రాత్రి కాల సమయంలో సంఘములు ఆయన పొలములో పెట్టి నీతో నాతో చెబుతున్నటువంటి మాట. ఈ రాత్రి బోయాజు తన పొలములో ఆ చేటలో యవల పంటను తూర్పారబోసినట్లుగా మనలను కూడా ఆయన తూర్పారబోస్తే, ఆయన చేటలో పెట్టి మనం ఎగరవేస్తే మనం ఎలా ఉన్నాం? ఎగిరిపోయే వారముగా ఉన్నామా, లేదా ఆయన చేటలో నుండి జారి ఆయన పాదాల దగ్గర పడేటువంటి స్థితిలో ఉన్నారా? ఏదాక నేను ఆ అంకుల్ గారి దగ్గరికి వెళ్తే నేను ఆయన వేసుకున్న ఆయన చూసినప్పుడల్లా చాలా ఆరోగ్యవంతుడు అనుకున్నా. కానీ ఇవాళ ఆయన చెప్తుంటే ఏడ్చాడండి ఆయన. దేవునికి స్తోత్రం. ఒక బాధ కాదు, శరీరంలో ఒక బలహీనత కాదు, ఒక సమస్య కాదు. అయ్యా దైవజనుడా, ఏమిటి పరిస్థితి? దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడన్న మాట రాలేదండి ఆయన. ఇవన్నీ నేను అనుభవించాల్సిందే అంటున్నాడు ఆయన. ఇవన్నీ నేను అనుభవించాల్సిందే. కానీ అన్ని శోధనలున్నా, అన్ని బాధలున్నా, అన్ని కష్టాలున్నా ఆయనలో ఎంత అవిశ్వాసం అనేది రాలేదు. హల్లెలూయా. కానీ మనకైతే ఈ బాధ బాతో, ఈ కష్ట బాతో, ఈ శోధన బాతో అందరూ సాకేమిందో ఈ రోగకన్నీ వెనుక వాసిందా, నాకే వాసిందా, నన్ను పాపం దుఃఖాను బాధ అనుకుంటాం మనం. కానీ అటువంటి మాట ఆయన నోట రాలేదండి. దైవజనంగా ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, యవన చేనులో బోయాజు పంటను తూర్పారబోసినట్టుగా ఈ కడవరి దినాలలో ఆయన మనలను తూర్పారబోయడానికి రాబోతున్నాడు. పొట్టులా ఉన్నావా, గడ్డి గింజలాగి ఉన్నావా? 2 దినాలు అలా ఉందంటే అందరూ కూడా పొట్టులాగానే ఉన్నారు. చూడండి, మనం వరి ధాన్యం చూస్తాం, నూర్చినప్పుడు ఇది వరకు అంటే మిషన్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు కానీ అప్పుడు ఏం చేసేవాళ్ళు? చక్కగా ట్రాక్టర్ పెట్టేసి దాన్ని నూర్చి అన్ని రాసి పెట్టినారు అనుకున్న, అబ్బా భలే పండింద్రా బాబు పంట అనుకున్నారు కదా. ఆ రాశిని చూసి అది తూర్పు ఆరబోస్తే ఏమయ్యేది? పెద్ద గుట్టలాగా ఉన్నటువంటి ఆ రాశి అంతా తూర్పు ఆరబోస్తే ఏమైపోయేది? సకానికి సగము ఉండే. ఏముండేది? అది పొట్టు, గడ్డి ఇదంతా కలిసి ఉండడం వల్ల రాశి పెద్దగా కనబడేది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సంఘాలు కూడా అంతే, కుప్పలు జనాలు చూసి మనుషులు మురిసిపోతున్నారు, దైవజనులు మురిసిపోతున్నారు. అయ్యో మా సంఘములో వేల మంది విశ్వాసులు, సావుకులే కాదు విశ్వాసులు. అబ్బో మీ సంగతి 20 మంది 50 మంది అంటారండి. మా సంగతకు 200 మంది, చెప్పండి 500 మంది ఉంటారు. దేవుని బిడ్డ ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్నాడు, 500 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా దేవుడికి కావలసింది ఎవరు కావాలి? గట్టి విశ్వాసులు కావాలి. ఎగరవేస్తే ఆయన చేతలు తూర్పారబోస్తే ఎగిరిపోయేవాళ్ళు ఎంతమంది ఉంటే ఏం ఉపయోగం తల్లి? ఎంతమంది ఉంటే ఏం ఉపయోగం? ఇప్పుడు ఎంతమంది ఉన్నాం, ఎగిరిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటే ఏం ఉపయోగం? దేవుడికి కావాల్సింది ఎవరు? గట్టి వాళ్ళు, నిలబడేటువంటి వాళ్ళు ఆయనకి కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో దైవజనంగా ఈ రాత్రి అంటున్నాడు దేవుడు ఇక్కడ, రేపు ఆరబోస్తాను, ఇదిగో వచ్చే 2026 సంవత్సరంలో నేను తూర్పు ఆరబోస్తాను, చేత పెట్టుకొని రాబోతున్నా అనట్లే. రాయబడిన మాట్లాడు తెలుసా? ఈ రాత్రి బోయాజు యేసు క్రీస్తు ప్రభువుల వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అరుతున్న సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ రాత్రి కాల సమయంలో దైవజనంగా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన. అదే మన వర్తమానం. ఈ రాత్రి
నిన్ను ఎగరవేస్తే, ఈ రాత్రి నిన్ను తూర్పారబెడితే నీ విశ్వాసం ఎలా ఉంది? నువ్వు ఎగిరిపోయే వ్యక్తిగా ఉన్నావా, నిలబడే వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు ఈ కడవరి దినాల్లో ఎవరిని కదిలించినా, నామకార్థ క్రైస్తవులుగా ఎవరిని కదిలించినా, అవిశ్వాసులుగా ఎవరిని కదిలించినా, మొక్కుబడి భక్తులుగా ఎవరిని కదిలించినా, ఏదోలే అందరూ పోతున్నారు, నేను వస్తున్నాను అన్న విధముగా నేను బ్రతుకుతాడు. దైవజనంగా గమనించాలి, ఈ రాత్రి కాల సమయంలో ఆయన ఆరబోయడానికి ఆయన రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాటే కదా రోజు మనం రైస్ వండుతాం, వండుతాం లేదా? ఇదివరకు చాట్లు ఉండే, ఇప్పుడు చాట్లు కూడా లేవు. ఏం చేస్తున్నారు? వాటిని ఎగరవేసే పని లేదు, శుభ్రంగా గిన్నెలో పోయడం, కడగడం, వండేయడం. మేము దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చాట్లు కనబడుతున్నాయి ఇళ్లలో. నాకు అనిపిస్తుంది ఇంకా రానున్న కొద్ది రోజుల్లో ఆ చాట్లు కూడా ఉండవేమో అనిపిస్తుంది. జాతి గమనించండి, ఆ చాటను చూసినప్పుడల్లా అయ్యో ఈ చాటలో నన్ను ఆయన ఎగరవేస్తే నేను ఎగిరిపోయే వ్యక్తిగా ఉన్నానా, నిలబడే వ్యక్తిగా ఉన్నానా? మనం ఏం చేసుకోవాలమ్మా? ఈ రాత్రి పరీక్షించుకోవాలి. ఈ రాత్రి, రేపు కాదు సుమా, రేపు ఉదయం కాదు, ఈ రాత్రే మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. ఈ రాత్రే మన భక్తిని మనం పరీక్షించుకోవాలి. ఈ రాత్రే మన ప్రవర్తన, మన విధి విధానాలు ఎలా ఉన్నాయి పరీక్షించుకోవాలి. ఆయన పొలములో ఉన్నావు, ఆయన పొలములో ఉన్న నీతో ఈ రాత్రి నాతో మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నావు ఈ రాత్రి కాల సమయంలో? దైవజనంగా ఇంకెక్కువ నేను ఆ మాటను నేను పొడిగించదలుచుకోలేదు. ఈ రాత్రి మొదటి మాట ఏంటో తెలుసా? ఆయన తూర్పాన పట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఏం చేయబోతున్నాడు? ఆయన తూర్పాన పోతున్నాడు. ఏ జామున వస్తాడో, ఎప్పుడు వస్తాడు, ఏ సమయం వస్తాడు, ఏ జామున వస్తాడో ఎవరికి తెలియదు. దైవజనంగా గుర్తెరగాలి. ఈ రాత్రి భక్తిని పరీక్షించుకో. ఈ రాత్రే నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. రేపన్న విషయాన్ని మర్చిపో. ఈ రాత్రి బోయాజు పొలములో పగలు తూర్పారబోసడనున్నా లేదు సుమా, రాత్రి కాల సమయంలో తూర్పారబోతున్నాడు. ఋతమని వాడగబో. ఈ రాత్రి ఈ పొలంలో ఉన్న నీతో, నాతో, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మనం పరీక్షించుకుందాం. ఎగిరిపోయే బిడ్డగా ఉన్నావా, నిలబడే బిడ్డగా ఉన్నావా? రెండో మాట చూడండి. రెండో మాట మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. ఉదయమున అతనిని చంపవలెనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణము నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడుదు అని చెప్పి కిటికీకుండా దావీదును అతడు తప్పించుకొని పారిపోవెను. రెండవ మాట ఏంటో తెలుసా? ఈ రాత్రే నీ ప్రాణమును దక్కించుకో. ఈ రాత్రే నీ ప్రాణమును దక్కించుకో. ప్రాణం అంటే అందరికీ తీపే. ఉన్నోడికి ప్రాణం అంటే తీపే, లేనోడికి కూడా ప్రాణం అంటే తీపే. రోడ్డు మీద బ్రతికే వాడికి కూడా ప్రాణం అంటే తీపే. పోతే పోయిందో ప్రాణం అనుకుంటారా? లేదు. జాగ్రత్తగా మీకాలు దావీదుతో చెబుతున్నటువంటి మాట, సౌలు ఉదయాన్నే ప్లాన్ వేశాడు. ఏంటి తెలుసా? తెల్లవారగానే దావీదును చంపేయాలి. దావీదు ఉండడానికి వీలేదు. దావీదే గనక బ్రతికుంటే, దావీదే గనక ఉంటే నా రాజ్యానికి ఆయనట్టు వస్తున్నాడు, నా పదవికి ఆయనట్టు వస్తాడు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి. కనుక మీకాలికి వర్తమానం వచ్చింది. రేపు ఉదయాన్నే దావీదు ఏమవుతాడు? చంపివేయబడతాడు. మీకాలు చెప్పింది, ఇదిగో ఈ రాత్రి నువ్వు తప్పించుకో. ఈ రాత్రి ఇదిగో ఇక్కడే నిలిచి ఉంటే తెల్లవారేసరికల్లా నువ్వేమైపోతావు? చచ్చిపోతావు.
జాగ్రత్త గమనించండి ప్రియ దైవజనాంగం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి మన ప్రాణములను చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా ఒక్కొక్కసారి ప్రభువు మాట్లాడుతుంటాడు, తెలియజేస్తూ ఉంటాడు. మనకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. రేపు ఉదయాన్నే పలానా చోటకి వెళ్ళాలని, లేకపోతే రేపు ఉదయాన్ని ఏదో చేయాలని, రేపు ఉదయాన్నే పలానా పని తలబెట్టాలని దేవుడు అంటాడు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడతాడు, రేపు ఆ పని నీవు ఆపివేయని. ఇప్పటి సందర్భాలు మీకు వచ్చినాయి లేవు, కానీ మా జీవితంలో చాలా తలసిపడ్డాయి. ప్రభు తెలియజేస్తాడు ఆగో, ప్రభు తెలియజేస్తాడు వద్దు అని. ఏంటి పిచ్చికాలు నిలవ వస్తే వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? ఖచ్చితంగా దెబ్బతింటు, ప్రాణాపాయ స్థితి ఉండొచ్చు, ప్రాణం పోయే అవకాశం ఉండొచ్చు, ప్రమాదమే కావచ్చు. నేను ఒక విషయాన్ని ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను. సంవత్సరం అయితే గుర్తులేదు, కానీ నేను సత్తనపల్లి అనేటువంటి ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాలి. ఆ రోజు పగలు ఉపవాస కూడికి అనుకుంటా, నాకు తెలిసి అది గుర్తులేదు. ఉపవాస కూడికి అనుకుంటా. ఆ రాత్రి సాయంకాలం వేళ మేము దాదాపుగా కాదు సత్తనపల్లి కాదు, విజయవాడలోని ఆర్ఆర్కే మూర్తి గారి మీటింగ్స్కి వెళ్ళాలి. అప్పటికి మేము సేవలోనికి రావాలి, పరిచారకులుగా ఉన్నాం, కొంత టీం ఉన్నాం, చర్చిలో పరిచారకులుగా ఉన్నాం. అయితే మేము బస్ స్టాండ్కి వెళ్ళాం, జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్కి. మాకు సీట్లు దొరికినాయి, సీట్లో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత దేవుడి స్వరం వినబడుతుంది, దిగేయండి. నేను వెంటనే బ్యాగ్ పైన పెట్టేసి బ్యాగ్ తీసేసుకుంటా వెనకాల దిగేస్తున్నా. వెంటనే ఎవరు వచ్చేట్టు అందరూ అన్న, వెనకాల బస్సులు ఉన్నాయి లేవు బాబు, సీట్లు దొరికింది కదా, సీట్లు లేకపోతాం, మీరు వస్తారు లేదా మాకు బలవంత కిందకి దించేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జరిగే విషయం ఏంటో తెలుసా? వేగివాడ యువతల చెట్లు ఉంటాయి, రోడ్డు మీద ఇటు ఏముంటాయి, చెట్లు ఉంటాయి. ఆ బస్సు వెళ్ళి ఆ చెట్టుకు గుద్దుకుందండి. అది నెక్స్ట్ బస్సుకి మేము వెళ్తున్నాం. ఆ బస్సు కెట్ట ఉన్నాడు, నా పొలం తిట్టుకుంటున్నారు. ఆ బస్సులో చక్కగా సీట్లు ఉన్నాయి, బ్యాగులు పైన పెట్టాం, సీట్లు దించేసాం. ఇదేంట్రా నిలబడి వెళ్ళాల్సి వస్తుంది అన్నారు. వాళ్ళకి అర్థం కాలే. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు అప్పుడు నా వెంక చూశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఆ బస్సులో వెళ్ళుంటే ప్రాణమే పోయిండేది. ఆ బస్సులో ఉండుంటే యాక్సిడెంట్లో కాళ్ళలో చేతులు ఎదిగేది. దేవుడు అపాయులను తప్పించడానికి ఏం చేశాడు? బస్సు నుండి కిందకి తీసేశాడు. ఒక్కొక్కసారి దేవుడు తెలియపరిచినప్పుడు దేవుని మాట మనం వినాలి. బైబిల్ చదివిన ఈ రాత్రి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఈ రాత్రి నీ ప్రాణమును దక్కించుకో, ప్రాణమును దక్కించుకో, నిత్య నాశనం నుండి నీ ప్రాణమును తప్పించుకో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నరకము నుండి తప్పించబడు, సాతాను చేతుల నుండి తప్పించబడు, లోకము నుండి తప్పించుకుంటురా. ఏదైనా సౌలు లాంటి భయంకరమైన మనుషుల చేతుల నుండి తప్పించబడి యేసయ్య చేతులోనికి మనము రావాలి. మికాలు దావీదుతో చెబుతున్నటువంటి మాట, ఉదయాన్నే నా తండ్రి చంపేస్తాడు. ఈ రాత్రి కాల సమయంలోనే నువ్వు తప్పించుకొని వెళ్ళిపో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హృదయవచనగమా ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, ఈ చిన్న వర్తమానములు, ఈ చిన్న సందేశములు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నీ ప్రాణమును దక్కించుకో, నీ ప్రాణమును దక్కించుకో. ఒకవేళ సాతానుడి దుష్టుడి గురివేసి ఉండొచ్చు, అపవాది గురివేసి ఉండొచ్చు, అపవాది పచ్చి ఉండొచ్చు. నీ ప్రయాణంలో నువ్వు ఏదో చేసి నీ ప్రయాణంలో నిన్ను చంపాలని చూడొచ్చు, నీ ప్రయాణంలో ఏదో ఒక ఇబ్బంది కలిగి ఉండొచ్చు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రాణములను మనం ఏం చేసుకోవాలంట? దక్కించుకో. ఈ రాత్రి దేవునికి స్తోత్రం. దక్కించుకోవడం అంటే ఏంటి? ప్రభుని సొంత రక్షకుడిగా సొంత రక్షకుడిని స్వీకరించడం, రక్షణ పొందడం. సౌలు చేతిలో తప్పించబడినట్లుగా సాతాను చేతిలో నుండి ఈ రాత్రి నువ్వు తప్పించబడాలి, ఈ రాత్రి విడిపించబడాలి. ఈ ప్రాణము నిత్య మరణము, రెండవ మరణములోనికి అనగా ఆ నిత్య నాశనంలోనికి వెళ్ళకుండా పడినట్లుగా ఈ రాత్రే ఈ ప్రాణమును దక్కించుకో.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ మరణం అన్నారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అదే రెండో మరణం, నరకాన్ని. అది రెండో మరణం అన్నారు. దైవజనాంగమా, చాలా మంది ఆ నరకానికి పోయే ఆ గుంపులోనే ఉన్నారు, ఆ త్రోవలోనే ఉన్నారు. వాటి నుండి విడిపించబడాలని రాత్రి ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. ఎక్కువగా దాని గురించి నేను వివరించదలుచుకోలేదు. మూడో మాట చూద్దామా? చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. చాలు. ధనవంతుడు పంటలు కోట్లలోకి వచ్చి, విస్తారమైన పంటలు కోట్లలోకి వచ్చి, కోట్లు వాటిని కట్టించి వాటిని నింపి ఆ రాత్రి తన ప్రాణము చెప్తున్నాడంట, నా ప్రాణమా తినము, తాగుము, సుఖించుము. 3 విషయాలండి. ఏంటంట? తిను, 2 తాగు, 3 ఏమనమంటాడు? సుఖపడు. ఎవరితో చెప్తున్నాడు? తన పిల్లలతో చెప్తున్నాడా? తన భార్యతో చెప్తున్నాడా? తన కుటుంబ సభ్యులతో చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నాడు? తన ప్రాణముతో చెప్తున్నాడు. నా ప్రాణమా, నీకు కావలసినవన్నీ సమకూర్చాను. ఏ లోటు లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ సమస్య లేదు, దేనికి భయపడవలసిన లేదు, దానికి బెంగ పెట్టుకోవాల్సిన లేదు. నీకు కావలసినవన్నీ సమకూర్చాను. దేవుడు వచ్చిన మాట్లాడి తెలుసా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెర్రివాడా, ఈ రాత్రి ప్రాణమును, నీ ప్రాణమును ఆయన అడుగుతా ఉన్నాడు. చాలా మంది ఇదే ఈ సంతృప్తితో బతుకుతా ఉన్నారండి. చూసారా? ఏం సాధిద్దామని, ఏం పొందుకుందామని కోట్లు గరించి సంపాదించి వాళ్ళని సంబరపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును ఆయన ఏం చేస్తున్నాడు? అడుగుతాను. అందుకే జీవ మరణములు ఎవరి చేతులు ఉన్నాయమ్మా? దేవుని వశములో ఉన్నాయి. మనిషిగా బ్రతుకుతున్నాం అంతే. నీవు ఎప్పుడు చేస్తావు? నీకు ఇది ప్రాణము ఎప్పుడు ఆయన తీసుకుంటాడో తెలియదు. నీ యాత్ర ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు. ఈ లోకమును విడిచి ఎప్పుడు వెళతామో తెలియదు. మనకు తెలియదు కానీ విర్ర వీగుతా ఉంటాం కదా. బాత నిమ్మా కదా, నీ లెక్క బాత మన లెక్క ఆయన వెళ్తాడు అక్కడ. హల్లెలూయా. మన లెక్క అక్కడ ఎవరు లెక్క చేయమండి? ఏదో ఈ సమస్య. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, ధనవంతుడు చెప్తున్నటువంటి మాట, వెర్రివాడు, ఈ రాత్రి ఆ వెర్రివాడి వలె, ఆ ధనవంతుల వలె ఆలోచిస్తున్నావా? ఆ ధనవంతుల వలె నీకు నీవే సంబరపడుతున్నావా? నీకు నీవే నీ ప్రాణముతో మాట్లాడిపోతున్నావా? నీకు నీవే మనసులో పొంగిపోతున్నావా? అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం పోతావని ఏమైపోతాయి? ఈ 2 రోజులుగా న్యూస్ వస్తున్నాం మనం. భయంకరమైనటువంటి వార్త. పెళ్ళయి 7 రోజులు. ఎన్ని రోజులమ్మా? 7 రోజులు. భార్య భర్తను ఏం చేసింది? చంపి పాడేసింది. భార్య, కట్టుకున్న భార్య ఎన్నో నెలలుగానే, సంవత్సరాలుగానే, 7 రోజులే ఏం చేసింది? ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. మనకి డబ్బు ఉంది, మనకి కంపెనీలు ఉన్నాయి, వీడి అడ్డు తొలగించాలంటే చేతులకు బట్టి అంటకుండా మనం చేసేద్దాం. ఏం పొందుకున్నావు తల్లి? కటకటాల్లో ఉంది. ఇప్పుడు సొంత అన్నేమన్నాడు? అది ఉండడానికి వీలేదు, ఊరే చంపేసాడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల వెర్రివాని వలె ఎవరైనా ఆలోచన చేస్తాడు, వెర్రివాని వలె ఎవరైనా సంబరపడుతుంటే ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని ఎవరు అడుగుతున్నారంట? ప్రభు అడుగుతున్నాడు. మొదటి మాట చెప్తారా? ఈ రాత్రి బోయాజు తూర్పారా వస్తున్నాడు, జాగ్రత్త. 2, ఈ రాత్రి నీ ప్రాణమును దక్కించుకో. 3, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతా ఉన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణం ఏం చేస్తున్నాడు? ఆయన
అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వదిగా చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త. యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలన్నీ చెదరిపోవును రాయబడి ఉన్నది కదా. నేను మీకంటే ముందుగా గలిలయకు అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాబడిన మాట ఏంటో తెలుసా? 4వ మాట, ఈ రాత్రే నా విషయమై మీరందరూ ఏమవుతారు? అభ్యంతరపడతారు. తన శిష్యులతో చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, నన్ను పట్టుకోబోయే సమయం ఆసన్నమైంది, నన్ను చిత్రహింసలు పెట్టే సమయము ఆసన్నమైంది. గొర్రెల కాపరిని పట్టుకుందరు, వాటిని కొట్టుదురు, మీరందరూ చెల్లైపోతారు, అభ్యంతర పడతారు. పేతురేమంటాడు? అయ్యా, అందరు అభ్యంతర పడినా కానీ నేను మాత్రము అభ్యంతర పడను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమైన రాత్రి కాల సమయంలో ప్రభు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఈ రాత్రి నా విషయమై అభ్యంతరపడద్దు. ఈ రాత్రే ప్రభు వస్తే, ఈ రాత్రే ప్రభుత్వం యొక్క నిర్ణయాలు మార్చుకుంటే, ఈ రాత్రే ప్రభుత్వం యొక్క జనాభా లెక్కలు వచ్చిన, ఈ రాత్రే ప్రభుత్వం చట్టాలు చేసిన ఆయన విషయంలో మనము మాత్రము అభ్యంతర పడకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దైవజన్నే ప్రభుత్వాన్ని చిత్రహింసలు పెట్టొచ్చు, దైవజన్నే చెరసాల పాలు చేయొచ్చు, దైవజన్నే నానా రకాలుగా చిత్రహింసలు పెట్టొచ్చు, అయినప్పటికీ కూడా నీవు అభ్యంతర పడ్డానికి వీల్లేదు. యేసు ప్రభువే చెప్పాడండి. అరే, ఇంత బాధ చేస్తున్న మా దైవజనుడికి ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా, అరే మేమే పట్టనుకోవద్దు. ఈరోజు చాలా మంది పలికే మాట్లాడి తెలుసు, యేసు ప్రభు వారికి ఏ శోధనలు వచ్చినాయి, మనమే పాటి అంటారు. జాగ్రత్త. ఇలా నిరుత్సాహపడుతున్న నీతో, ఇటువంటి అల్ప విశ్వాసం ఉన్న నీతో ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, దుర్దినాలను కడవరి దినాలను ఇదే రాత్రి ప్రభు నీతో నాతో పలుకుతున్నటువంటి మాట, ఆ శిష్యులతో రాత్రి చెప్పినటువంటి మాట, ఈ రాత్రి నా విషయమై వీరందరూ ఏమవుతారంట? అభ్యంతర పడతారు. దైవజనంగమా, జాగ్రత్త. రకరకాల బాధలు వస్తున్నాయి. మన జంగారెడ్డి కూడా వచ్చినాయి. యేసు ప్రభుకి పెళ్ళయింది, యేసు ప్రభుకి భార్య ఉంది అనే బ్యాచ్ ఒకటి తయారైంది. జాగ్రత్త. లేనిపోని దుర్బోధలు వినొద్దు, లేనిపోని దొంగ బోధలు వినొద్దు, లేనిపోని పనికి వాళ్ళని మాట విని మీరు గలిబిలి కావద్దు. జాగ్రత్త. ఆయన విషయమై మీరు అభ్యంతర పడద్దు. కాపర్లను పట్టుకునే సమయం ఆసన్నమైంది. యేసు క్రీస్తు వారిని పట్టుకున్నట్లుగా ఇప్పుడు సాతాను యొక్క గురి ఏంటో తెలుసా? దైవజనులే. దైవజనులు పట్టుకుంటే సంఘాలు చల్లాచెదరైపోతాయి. సాతాను యొక్క గురి దైవజనులు టార్గెట్ చేస్తాడు. దైవజనుగా మీరు అభ్యంతర పడద్దు. రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనులు పట్టుకుని కాపరిని కొట్టుదురు, మీరందరూ విడిచిపెట్టి ఏమవుతారంట? పారిపోతారు. నా విషయమై అభ్యంతర పడతారు. సావుకుడి కళ్ళకు వచ్చిందని మీరు అభ్యంతర పడడానికి వీలు లేదు. జరగవలసిందే. ఒకవేళ దేవుడే అనుమతించి పరీక్షించొచ్చామో, ముందుగా ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ముందుగా ఈ రాత్రి ప్రభు నీతో తెలియజేస్తున్నటువంటి మాట ఆనాడు శిష్యులకి తెలియజేశాడు. బాబు, మీరు అభ్యంతర పడతారు. వాళ్ళందరూ ఎవరు మాట్లాడలేదు, కానీ పేతురు మాత్రం ఏమన్నాడు? ప్రభా, వీళ్ళందరూ అభ్యంతర పడతారేమో కానీ నేను మాత్రం అభ్యంతర పడనన్నా. ముందు ఆయన అభ్యంతర పడ్డాడు. ఎందుకు తెలుసా? ఎవరైతే ముందు మాట్లాడాడు ఆయనే అభ్యంతర పడ్డాడు.
దైవజనంగా ఎంత అద్భుతమైన అమూల్యమైనటువంటి మాటల్లో తెలియజేస్తాం. ఇటువంటి మాటలు యూట్యూబ్లో మీకు ఎక్కడ ఎదిగినా దొరకదు. నిజం చెప్తున్నా, యూట్యూబ్లో ఎక్కడ ఎదిగిన దొరకదు. ప్రభువు తెలియపరుస్తున్నాడు ఈ రాత్రి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రే జాగ్రత్త పడవు. ఈ రాత్రే మెలకు కలిగి ఉండము. మెలకి కలిగి ఉండాల్సిన దినాలువే. అభ్యంతరపడే సమయములు, సందర్భములు రాబోతున్నాయి. అటువంటి దినాల్లోనే మనం ఉన్నాం. గొప్ప గొప్ప సావుకులే కావచ్చు, పేరుగాంచిన సావుకులే కావచ్చు, ఎక్కడ దొరుకుతారని నిజంగా చాలా ఒకసారి ఆందోళన కలుగుతూ ఉంది. మా గురించి మాకు ఆందోళన లేదు, సావుకుల గురించి ఆందోళన లేదు. ఎందుకంటే తెలుసా, ఇక్కడ చేస్తా ఆయన దగ్గర మేము ఉంటాం. కానీ విశ్వాసులు అనబడినటువంటి వారు ఎక్కడ అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతారని, ఎక్కడ దేవుడిని తొలగిపోతారని, ఎక్కడ నమ్మకర్త క్రైస్తవులు అయిపోతారేమోనని, ఎక్కడ అభ్యంతర పడతారేమోనని మనం ప్రేమించి ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన విషయమై ఈ రాత్రి మనం ఏం చేయకూడదంట? అభ్యంతర పడకూడదు. చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి దేవుని బిడ్డలారా, ఐదో మాట 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. నీవు బయటికి రాక యుండిన ఎడల ఈ రాత్రి ఒక్కడును నీ యొద్ద నిలబడు. యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను, నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా. 5వ మాట ఏంటో తెలుసా దైవజనంగమా? 5వ మాట ఏంటో తెలుసా? ఈ రాత్రి ఎవ్వడు నీ యొద్ద నిలవజాలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవడు నీ యొద్ద నిలవజాలడు. యోవాబు దావీదుతో చెబుతున్నటువంటి మాట. అబ్షాలోము చనిపోయాడు. కన్న కొడుకే తండ్రిని చంపాలి, తండ్రి అధికారంలోకి నేను వెళ్ళాలి, ఆ రాజ్యాన్ని నేనే పరిపాలన చేయాలి, అధికార దాహము కలిగినటువంటి అబ్షాలోము తండ్రిని తరుముతా ఉన్నాడు. జాగ్రత్త వినండి. ఆ బదరీమ వృక్షము దగ్గర అబ్షాలోము చచ్చిపోయాడని వార్త విని గుండెలు అవిసేలా ఏడుస్తా ఉన్నాడు. అబ్బా, అయ్యో నా కుమారుడు అబ్షాలోమా అని. తల్లిదండ్రులకి పిల్లలంటే అంత ప్రేమ తెలుసా? వాడెంత దరిద్రుడే కావచ్చు, ఎన్ని చిత్రహింసలు పెట్టినోడే కావచ్చు, కానీ కన్నా పేగు కదా, ఏముంటది తల్లిదండ్రులకి? ప్రేమ ఉంటుంది. చంపాలని తరిమాడు సైన్యాన్ని పెట్టుకొని, కానీ అబ్షాలోము చావు కోరలేదు తండ్రి. దేవుడికి స్తోత్రం. అది తండ్రి ప్రేమ అండి. అబ్షాలోము చచ్చిపోయాడు, లోనుడు ఏడుస్తా ఉన్నాడు, ప్రజల మధ్యలోకి రాలే. యెహోవా చెప్తున్నాడు, దేవుని నామమును బట్టి ప్రమాణం చేసి చెప్తున్నాను, రాజా ఈ రాత్రి నువ్వు బయటికి రాకపోతే నీ ఎదుట ఎవ్వడు నిలవజాలడు. దేవుడికి స్తోత్రం. నీ ఎదుట ఎవడు ఉండడు. ప్రభు నామమును బట్టి చెప్తున్నాను, నీ బాల్య దినములను నువ్వు చూస్తున్న సమస్యల కంటే, బాధల కంటే, వేదన కంటే, కన్నీటి కంటే ఈ కన్నీళ్ళు ఎక్కువైపోతాయి. ఆ మాట చెప్పినప్పుడు దావీదు గుమ్మం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు గుమ్మం దగ్గరికి వచ్చాడని వినగానే ప్రజలందరూ కూడా ఆయన దర్శించడానికి, ఆయన చూడడానికి వచ్చారు. ప్రభు సెలవిస్తున్నమాట, ఈ రాత్రే ఎవడు నీ ఎదుట నిలవజాలడు. ఒకవేళ శత్రులు ఎవరు తరుగుతా ఉన్నారా? ఒకవేళ ఆపదలు ఎవరిని తరుగుతా ఉన్నాయా? నా ప్రభు సెలవిస్తున్నాడు, ఈ రాత్రి ఎవ్వడు కూడా ఏది కూడా నీ ఎదుట ఏమవుతుందంట? నిలువా చాలడు. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. దైవజనంగా నేను ముగింపులోనికి వచ్చాను. ఇప్పటికి చాలా ఆలస్యమైంది. ఈ రాత్రి అన్న మాట పట్టుకోండి. ఈ రాత్రి అన్న మాట పట్టుకోండి, మీ హృదయాల్లో భద్రపరచుకోండి. 5 మాటలు ఈ రాత్రి ప్రభు మనతో తెలియపరిచారు.
నేను మళ్ళా వాటిని రిపీట్ చేయదలుచుకోలేదు. ఈ రాత్రి ఈ పొలములు ఉండగానే, ఆయన స్థలములు ఆయన పాదాల దగ్గర ఉండగానే ఈ ఐదు విషయాల్లో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు రాబోతున్నాడు ఆయన, రావడానికైనా సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన తన వధువు సంఘాన్ని తీసుకుని పోవడానికి సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ఇదే ఈ రాత్రే సరి చేసుకుని ప్రభుకి ఇష్టలుగా మలుచుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి భాగ్యం దేవుడు మనకి, మన కుటుంబాలకు అనుగ్రహించి వర్ధింపచేసి ప్రభు మనలను ముందుకు నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరు కళ్ళు మూసుకోండి. ముగింపు